అయితే ఈ కంటెంట్ క్రియేటర్స్ సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా? లేకుంటే ఇంకా అంటే హ్మ్. ఇది ఏఐ మాయాజాలంలో పడేస్తున్నారంటారా? లేదు, చాలా వరకు అయితే ఎడ్యుకేట్ చేస్తున్నారు. హ్మ్. చాలా సింపుల్ వేలో వర్క్స్ అయిపోతున్నాయి. అంటే హ్మ్. ఉమెన్ స్ట్రెస్ ఇంతకుముందంటే ఒక జాబ్ చేయాలంటే ఫుల్ స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు సేమ్ జాబ్‌ని ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని కొంచెం సింప్లిఫై వేలో చేసుకుంటున్నారు వర్క్. ఓకే. అయితే ఈ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా! సో, అవును. అందరూ వాడుతున్నారు. సో, దీంట్లో మళ్ళీ ఈ రంగంలో ఇంకా ముందుకెళ్ళాలంటే కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ గదా! అవును. కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ తయారవుతున్న వాళ్ళకి హ్మ్. నేను హ్మ్. అడుగుతున్నా. యాక్చువల్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు గూడా ఇలానే కాంపిటీషన్ అని జెప్పేసి స్టార్ట్ చేయకుండా ఉండిపోయినోళ్ళున్నారు హ్మ్. చాలామంది. హ్మ్. ఒక పర్టిక్యులర్ టైంలో వాళ్ళు ఫేమస్ అయిపోయారు. హ్మ్. సేమ్ మనం గూడా సేమ్ అలానే చేస్తూ ఉంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేక వాళ్ళు డ్రాప్ అయిపోతారు. హ్మ్. డ్రాప్ అవ్వాల్సిన వాళ్ళు డ్రాప్ అవుతారు. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ జేయాలి. రైట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కంటెంట్ వైరల్ అయిపోవాలి. ఎవ్వరైనా గూడా వ్యూస్ కోసమే గదా చేస్తారు. అవును. సో, దానికి కావాల్సిన మెయిన్ టిప్స్ ఏంటి? మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏ వీడియో వైరల్ అవ్వాలన్నా హ్మ్. ఫస్ట్ 3 సెకండ్ హుక్ ఇంపార్టెంట్. హ్మ్. దాని తర్వాత వాల్యూ. మీరు ఏం వాల్యూ ఇస్తుర్రు? రియల్ టైమ్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా లేదా? థర్డ్ థింగ్ వచ్చేసి కాల్ టు యాక్షన్. హుహు. కాల్ లైక్ షేర్ టు ఫ్రెండ్స్ లేదా సేవ్ చేసుకోండి లేదా ఫాలో చేసుకోండి. రైట్. ఈ హ్మ్. 3 టిప్స్ ఫాలో అయిపోతే చాలా ఆటోమేటిక్ వీడియో వైరల్ అవుతూ ఉంటది. అయితే ఏఐ వల్ల కొన్ని కంపెనీల్లో జాబ్స్ పోతున్నాయి. అంటే లే ఆఫ్స్ అవుతున్నాయి. అవును. సో, ఎందుకంటారు? ఎందుకు ఏఐ వచ్చేసింది. సో, హ్మ్. అంతవరకు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. అవును. సో, ఏం చేయాలంటారు? యాక్చువల్‌గా ఇది ప్రతిసారి ఉండే ప్రాబ్లమే. ఇప్పుడు మీ వర్క్ పర్ఫార్మెన్స్ బాలేకపోతే ఏ కంపెనీ అయినా తీసేస్తుంది. మీకు హ్మ్. స్కిల్స్ లేకపోతే ఏ కంపెనీ అయినా తీసేస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు వచ్చిన కొత్త దాంట్లో ఏ స్కిల్ అనేది ఒక స్కిల్ ఏఐ హ్మ్. అనేది. సో, హ్మ్. ఆ స్కిల్‌ని అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. మీ జాబ్ పోకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గదా! హుహు. అప్‌డేట్ అవుతూ ఉండాలి ప్రతి దాంట్లో. హ్మ్. సో, ఏఐ స్కిల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకుంటే లే ఆఫ్స్ అనేది ఉండదు. అండ్ రీసెంట్‌గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఏఐ తగ్గించేసి మళ్ళా హ్యూమన్ రిసోర్స్ పెంచుతున్నారు. అవును. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఎలాంటి జాబ్స్‌కి మంచి డిమాండ్ ఉంటుందంటారు? లైక్ స్క్రిప్ట్ రైటింగ్, హుహు. మ్యూజిక్ జనరేషన్, హ్మ్. వీడియో జనరేషన్స్, ఇంకా హై లెవెల్‌లో ఎళ్ళాలంటే వీడియో ఎడిటర్. హ్మ్. ఇప్పటివరకు ఈ ఫీల్డ్‌లో టచ్ చేయనిది ఒకటి ఏ టూల్ లేదు. వీడియో ఎడిటింగ్ టూల్. చాలా హ్మ్. కాంప్లికేషన్ ఉంది దాంట్లో. ఏదైనా ఫోకస్ చేయాలనుకుంటే వీడియో ఎడిటింగ్ ఏఐ టూల్స్ మీద ఫోకస్ చేయడం బెటర్. ఏఐ టూల్స్ మీద ఫోకస్ చేయడం బెటర్ అంటారు. యాహ్! ఓకే. ఇంకా ఏ ఏ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? రిపీటింగ్ జాబ్స్ లైక్ ఓకే. డేటా ఎంట్రీ, ఆహా! రెగ్యులర్ రెగ్యులర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెల్ షీట్ జాబ్స్, ఈ చిన్న చిన్న జాబ్స్ అన్నీ రీప్లేస్ అయిపోయినాయి ఆల్రెడీ. సో, ఇలాంటివి మాక్సిమం ఇవే జనరిక్ రిపీటెడ్ టాస్క్ ఉండే జాబ్స్. హుహు. డేటా ఎంట్రీ, అకౌంటెంట్స్ ఓకే. ఇలాంటి జాబ్స్ రీప్లేస్ చేస్తాయి. ఓకే. అయితే రైటర్స్, డిజైనర్స్, యాహ్! ఎడిటర్స్ ఇవి కూడా కొంచెం కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కదా! లేదు, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అది జనరేట్ చేయాలన్నా కూడా మీకు ఒక క్రియేటివిటీ ఉండాలి. హ్మ్. మీ హ్యూమన్ టచ్ ఉండాలి. హ్మ్. ఆ హ్యూమన్ టచ్ ఉన్న వాళ్ళకైతే జాబ్స్ పోయే ఛాన్సెస్ లేవు. ఓకే. హ్మ్. అందుకే ఏఐతో అప్డేటెడ్ ఉంటే ఎలాంటి రిస్క్ లేదు. అయితే సోషల్ మీడియాలో ఒక కంటెంట్ ఏదైనా వైరల్ అవ్వాలంటే షాక్ ఇవ్వాలి అంటారు. సో, అవును. షాకింగ్ ఉండాలంటారు. అవును. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ అండి. అవునా? 100% కరెక్ట్. ఏదైనా షాకింగ్‌గానే ఉండాలంటారా? ఏదైనా ఫస్ట్ ఆ! చెప్పినా కదా! ఫస్ట్ 3 సెకండ్స్ షాకింగ్ గానే ఉండాలి. షాక్. ఆ షాక్ ఉంటేనే చూస్తారు. లేకపోతే ఆ డోపమైన్ ఫీల్ కాదు వాళ్ళకి. ఓకే. అంటే మళ్ళీ స్క్రోల్ చేయకుండా వాళ్ళని ఆపాలి. ఆపాలి. ఓకే. ఆ 3 సెకండ్స్‌లో డోపమైన్ హై తీసుకెళ్ళి దాని తర్వాత స్లో చేసినా పర్లేదు. ఓకే. సో, ఇది సీక్రెట్ అన్నమాట. సీక్రెట్. హ్మ్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఫాలోవర్స్ కొనడం అండ్ హ్మ్. ఏమంటారు వ్యూస్ కొనడం చాలా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కదా! అవును. ఇది జెన్యూన్ కాదు కదా మరి. అవును. జెన్యూన్ కాదు. ఆ! సో, ఏమైతదంటే పర్టిక్యులర్ టైమ్‌కి ఏదైతే వ్యూస్ కొన్నారో, ఫాలోవర్స్ కొన్నారో అది 1 వీక్‌కి రీసెట్ అవుతూ ఉంటది. హుహు. అది రీసెట్ అయిన టైంకి మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేస్తారు ఫాలోవర్స్‌ని. ఓకే. సో, అక్కడ హ్మ్. మీరు ఎంత కష్టపడి బిల్డ్ చేసినా కూడా ఆ హ్మ్. వ్యూస్ కొన్నప్పుడు, ఫాలోవర్స్ కొన్నప్పుడు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ స్పామ్ కింద డిటెక్ట్ చేసి ఆ హ్మ్. అకౌంట్ బ్యాన్ చేసేస్తది. హ్మ్. వితౌట్ ఎనీ రీజన్. మళ్ళీ రీక్లెయిమ్ చేయడానికి, రివ్యూ చేయడానికి కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఫ్యూచర్‌లో ఒక 5 ఏళ్ల తర్వాత ఏఐ టూల్స్ వల్ల ఇలా సమాజం మొత్తం మారిపోతుంది గదా! రకరకాలుగా మనం ఇంకా ఫాస్ట్‌గా ఎదుగుతున్నాం. కొన్ని అవును. కంటెంట్ అయితే ఇంకా ఫాస్ట్‌గా జనరేట్ అయిపోయి
ఫాస్ట్ అయిపోతుంది ఇప్పుడు. ఉమ్, ఉమ్. ఇంతకుముందు యాడ్స్ చేసేవారు, ఇప్పుడు ఆ యాడ్స్ ఏఐ వల్ల చాలా ఇంకా నిమిషాల్లోనే చేసేస్తున్నారు. అవును. ముందేమో మంత్స్ మంత్స్ పట్టేది. సో దీనివల్ల ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో 5 years తర్వాత? సేమ్ 5 years తర్వాత కూడా సేమ్, అంటే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ కిందకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి అదంతా చేయాలి అంటే లిటరలీ ఒక 1 lakh to 2 lakhs ఖర్చు అవుతుంది. అవును. సో అది ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా, దాంట్లో మల్టిపుల్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో ఇది ఈ టూల్స్ వల్ల జస్ట్ ఒక పర్సనే కూర్చొని మొత్తం డిజైన్ చేసి స్క్రిప్ట్ ఒక 1 week లో రిజల్ట్ ఇవ్వగలుగుతాడు, సేమ్ రిజల్ట్. అవును. సో అక్కడ 10 మందికి చేయాల్సిన వర్క్ సింగిల్ పర్సన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లమే, కొంచెం రిస్కీయరే. ఓకే, రిస్కీ అంటారు. సో కొన్ని జాబ్స్ కి మాత్రం కొంచెం రిస్కే. అందుకని మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్, అప్డేటెడ్ గా ఉండాలి. సో ఇప్పుడు కొత్తగా కంటెంట్ క్రియేషన్ నేర్చుకోవాలి అని చాలా ఉత్సాహంగా ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం సలహా చెప్తారు? వీలైనంత తొందరగా నేర్చుకోవడం బెస్ట్. అంటే ఇప్పుడు ఏదైనా కొత్త టూల్ వచ్చింది, దాని ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి రీసెర్చ్ చేయాలి. ఏ రోజుది ఆ రోజు, ఈ రోజు కొత్త అప్డేట్ వచ్చిందంటే ఆ అప్డేట్ గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. అట్లా అప్డేట్ అవుతూ ఉంటేనే మీకు ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంటుంది. అర్న్ చేయాలన్నా, లేకపోతే ఏ బిజినెస్ మోడల్స్ డెవలప్ చేయాలన్నా. ఇప్పుడు కొత్తగా ఏఐ వాయిస్ ఏజెంట్ అనేది కొంచెం ట్రెండింగ్ అవుతుంది. టెలికాలర్స్ జాబ్స్ అన్ని రీప్లేస్ చేస్తుంది అది. ఓకే. సో ఇప్పుడు 12,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 10,000 కాల్స్ చేస్తుంది పర్ మంత్. ఇప్పుడు అదే 10,000 కాల్స్ ఎంతమంది చేస్తే అవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి రిపీటింగ్ జాబ్స్ అనేది రిస్క్ అరే ఇంకా. ఓకే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీలో కూడా వచ్చేసింది. అండ్ కొంతమంది అయితే డాక్టర్స్ వాళ్ళు చాలా అక్యురేట్ గా అవన్నీ మంచి రిపోర్ట్స్ కానీ అవన్నీ బాగా ఇచ్చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఏం జరగబోతుందంటారు? ఇంకా ఇప్పటికే అంటే ఒక్కో రోజుకి కొత్త కొత్త అప్డేట్ వస్తుంది. అంటే చాలా ఫాస్ట్ గా ఇంకా హ్యూమనాయిడ్ రోబోట్స్ వేరే లెవెల్లో వస్తాయని అనుకుంటున్నాం నెక్స్ట్ 5 years లో. ఆల్మోస్ట్ ప్రతి హోటల్లో చూడబోతాం, అంటే కామన్ అయిపోతాయి ఇంకా. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకునే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో ప్రతి టూల్లో కూడా ఏఐ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం ఏఐనే అన్నమాట. ఈవెన్ మన అవుట్ఫిట్ తో పాటు కూడా. అవునా? ఎలా మన అవుట్ఫిట్ ని ఏఐతో ఎలా మనం రీసెంట్ గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసారు, అది టీ షర్ట్. ఆ టీ షర్ట్ ఏంటిదంటే కలర్ మారుతుంటది, డిజైన్ మారుతుంటది ప్రతిరోజు. చూడడానికి మాత్రం ఫ్యాబ్రికే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వాషబుల్. ఇదేదో బానే ఉంది. అలా చాలా ప్రొడక్ట్స్ రీసెంట్ టైంలో చాలా డెవలప్ చేస్తున్నారు, అది కూడా క్లాడ్ బేస్ చేసుకొని. ఇప్పుడు మొన్న అప్డేట్ చూస్తే క్లాడ్ ఫ్యాబుల్ 5 అనేది బ్యాన్ చేసేసారు. ఎందుకంటే విండోస్ ఇన్ని సంవత్సరాలు ఉన్న విండోస్ లో బగ్స్ అన్ని జస్ట్ 1 day సాల్వ్ చేయగలిగింది అది. ఇప్పటి వరకు క్రియేట్ చేసిన వాళ్ళకి కూడా తెలియదు అలాంటి ప్రాబ్లమ్స్. సో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఎలాంటి వస్తున్నాయి టూల్స్ చెప్పండి? టూల్స్ కాదు, ఏఐ తో ఎలాంటి క్రియేషన్స్ వస్తున్నాయి? అలాంటివి వచ్చినా కూడా ఫస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు అది రియల్ టైంలో ఫ్యాబుల్ 5 అనేది చాలా రేర్ మోడల్, అంటే అల్టిమేట్ మోడల్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో. అది జస్ట్ 3 days లాంచ్ చేసిన 3 days బాన్ అయిపోయింది. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఉంది, అది ఏదైనా చేయగలుగుతుంది. అంటే దాంతో మంచిదే కదా, అంటే దాంతో కూడా నష్టాలు ఉన్నాయా? అంటే రాంగ్ గా యూజ్ చేస్తే? అవును, ఇప్పుడు వచ్చిన ఏఐకి చాలా మంది జాబ్స్ పోయాయి. అవి వచ్చినాయంటే ఇంకెవరికి వర్క్ ఉండదు, అదే ఏజెంట్స్ క్రియేట్ చేసుకుంటది, అదే బిజినెస్ డెవలప్ చేసుకుంటది, అదే ప్రొడక్ట్ సప్లై చేస్తుంది. ఓకే, అందుకే గవర్నమెంట్ బ్యాన్ చేసేస్తున్నాయి. మెయిన్ రీజన్ గవర్నమెంట్ రానియకుండా అలాంటి మోడల్స్ ని స్టాప్ చేస్తుంది. సో మీరేమంటారు, గవర్నమెంట్ ఇంకా ఎంకరేజ్ చెయ్యాలంటారా, లేకుంటే కొంచెం ఇలాగే జాగ్రత్తగానే చేయాలి? ప్రెసెంట్ ఇప్పుడున్న ఫ్లో కరెక్ట్, మరీ ఫాస్ట్ గా కాకుండా మరీ స్లోగా కాకుండా. ఇప్పుడు స్లోగా అంటే 2G 3G 4G 5G ఎలా వచ్చిందో స్లోగా సేమ్ అదే ప్రాసెస్ లో వెళ్తే బెటర్. డైరెక్ట్ 2G నుంచి 5Gకి జంప్ అయితే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏఐ రంగంలో చాలా దూసుకుపోయి పెద్ద పెద్ద హోదాల్లో చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ కానీ వాళ్ళు. సో మీ ఫేవరెట్ ఎవరు? ఎలాన్ మస్క్ ఆబ్వియస్ గా. అంతేనంటారా? ప్రతిరోజు ఆయన థ్రెడ్స్ మన గ్రాక్ లో చూస్తూ ఉంటాము. ఆయన మోడల్స్ కూడా, గ్రాక్ మోడల్ అయితే అల్టిమేట్ మోడల్, అది వీడియో జనరేషన్ మోడల్, ఇమేజ్ జనరేషన్ మోడల్.
మీకు బాగా నచ్చింది ఏది అందులో ఆయన క్రియేట్ చేసిన ఆయన గ్రాక్ ఏ మోడల్. గ్రాక్ ఏఐ మోడల్. అవును. ఓకే, దాని గురించి చెప్తారా? యా, గ్రాక్ కూడా సేమ్ చాట్ జీపీటీ లాంటిదే. ప్లస్ దాంట్లో ఇమేజ్ జనరేషన్, మన ఎల్ఎల్ఎం మోడల్ ప్లస్ వీడియో జనరేషన్ 3 ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఓకే, వీడియో జనరేషన్ మోడల్ నాకు కొంచెం ఫేవరెట్. కొంచెం రియలిస్టిక్ గా, కొంచెం యూనిక్ గా చేస్తుంటది. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది ఏఐ తోనే సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఆర్ఐపి వీడియోస్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఏమైనా సలహా చెప్తారా? యా, యాక్చువల్ గా ఈ టూల్ ఇప్పటివరకు అందరూ suno.ai యూజ్ చేస్తున్నారు మ్యూజిక్ జనరేషన్ కోసం. ఇప్పుడు గూగులే కొత్త ప్రోడక్ట్ తీసుకొని వచ్చింది, ఫ్లో మ్యూజిక్ అని. ఫ్లో మ్యూజిక్ లోనే అది ఏంటిదంటే మ్యూజిక్ డైరెక్టర్ లాగా క్వశ్చన్స్ అడుగుతుంది. ఫస్ట్ దానికి ఆన్సర్స్ ఇస్తే సేమ్ రిథమ్ లో లిరిక్స్ రాస్తుంది, ప్లస్ మ్యూజిక్ జనరేట్ చేసి ఇస్తుంది. సో నేను కూడా ఏదో టైం పాస్కి చేద్దామని చెప్పేసి నేను కూడా ఒక మ్యూజిక్ జనరేట్ చేసిన. దానికి ఫ్లో ల్యాబ్స్ అనేది వీడియో జనరేషన్ మోడల్, ఫ్లో మ్యూజిక్ జనరేషన్ మోడల్, ఈ రెండు కంబైన్ చేసి వీడియో సాంగ్ క్రియేట్ చేసిన. ఓకే. అయితే అర్జున్ గారు, ఇప్పుడు ఏఐ నేర్చుకోవట్లేదని కొంతమందిని అయితే జాబ్స్ లోంచి లే ఆఫ్స్ అవుతున్నాయి కదా. సో వాళ్ళు మళ్ళీ ఏఐ నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అది అప్డేట్ మళ్ళీ నేర్చుకోకుంటే మళ్ళీ జాబ్స్ పోతాయా? అవును, 100% పోతాయి. అంటే ఏం చేయాలి? ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. అవును, లైఫ్ ఇస్ అ లెర్నింగ్ థింగ్.